అందరికీ హాయ్ అండి. ఇవాళ ఒక కొత్త డ్రామాతోటి మీ ముందుకు వచ్చాను. ఈ డ్రామా చాలా బాగుండబోతుంది. మీకు నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి డ్రామాలు ఎక్స్ప్లెయిన్ చేయనా లేదంటే వేరేవి ఎక్స్ప్లెయిన్ చేయనా అన్నది మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. ఇంకా హీరో అయితే హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వస్తాడు. ఇంకా చెకప్ చేయించుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడే హీరోయిన్ని చూస్తాడనమాట. హీరోయిన్ని చూడగానే హీరోకి అయితే ఒక ఆలోచన వస్తుంది. దీన్ని యూస్ చేసుకోవాలి ఎలాగైనాను, దీన్ని యూస్ చేసుకుని ఎలాగైనా నా రివెంజ్ తీర్చుకోవాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ ఏమో వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలనేసి వాళ్ళ నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మే పెంచి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మకి హెల్త్ అయితే పాడైపోయి ఉంటుందన్నమాట. ఇంకా తనకి ట్రీట్మెంట్ చేయించాలంటే హీరోయిన్కి డబ్బులు కావాలి. కానీ హీరోయిన్ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను నీకు జాబ్ ఇస్తాను, నేను చెప్పింది చేయాలి, అయితే నీకు నేను ఎంత డబ్బైనా ఇస్తాను, ఎంత హెల్ప్ అయినా చేస్తాను అని చెప్పగానే మన హీరోయిన్ అయితే షాక్ అవుతుందనమాట. ఎవరితను నా దగ్గరకు వచ్చి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అనేసి మన హీరోయిన్ చాలా ఆశ్చర్యంగా హీరోగా చూస్తూ ఉంటుందన్నమాట. నేను చెప్పేది నిజమే, నీకు ఎంత హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, ఇది నా విజిటింగ్ కార్డ్, ఇది తీసుకో, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు, కాకపోతే నేను చెప్పే పని ఒకటి మాత్రం నువ్వు చేసి పెట్టాలి అనేసి అడుగుతూ ఉంటాడనమాట. హీరోయిన్ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో పని అంటున్నాడు, ఏం పని, అది చేయి, మంచిదో చెడుదో, అసలు నన్ను ఎలా యూస్ చేసుకోవాలనుకుంటున్నాడు, అసలు నాకు తెలియని వ్యక్తి వచ్చి నాకు డబ్బులు ఇస్తాను, ఇన్ని డబ్బులు ఇస్తాను అంటే అసలు నాకు నమ్మాలనే అనిపించట్లేదు, నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈ కార్డు తీసుకో అనగానే మన హీరోయిన్ ఎందుకు వచ్చిన రిస్క్లే, ఇలాంటి వాళ్ళ చేతుల్లో అస్సలు పడకూడదు అనేసి, నాకు అవసరం లేదనేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో అయితే ఆగొక్క నిమిషం, ఈ కార్డుని దగ్గర పెట్టుకో, ఈ సమయంలో ఈ కార్డు నీకు చాలా హెల్ప్ అవుతుంది అనేసి మన హీరోయిన్ చేతిలో పెట్టేసి మన హీరో అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ కార్డుగా చూస్తున్న హీరోయిన్ ఇంకా లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారు చెప్తారు, మీ అమ్మ సర్జరీ చాలా త్వరగా చేయాలి, ఇప్పుడు చేస్తేనే వర్క్ అవుతుంది కానీ తర్వాత చేసామంటే మన ప్రయోజనం కూడా ఉండదు, అందుకోసమని మీ అమ్మకి వైద్యం త్వరగా చేయించాలి అనగానే మన హీరోయిన్ కూడా తెగ ఆలోచిస్తూ ఉంటుంది. హీరోకి ఫోన్ చేయాలా వద్దా అనేసి. ఇంకా తనకి వేరే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంటుంది మన హీరోయిన్. ఇంకా అప్పుడే హీరోకి అయితే ఫోన్ చేసిందనమాట. మీరు చెప్పిన పనికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని. కానీ ఇంకా హీరోని కలవటం కోసం అనేసి ఇంటికి అయితే వెళ్తుంది. మనం హీరోయిన్ చూసినప్పుడు ఒక నార్మల్ ఆర్డినరీ గర్ల్, కానీ ఇప్పుడు ఒక రిచ్ డ్రెస్ వేసుకుని ఒక రిచ్ గర్ల్ లాగా కనిపిస్తుంది. మన హీరోయిన్ ఇంకా హీరోయిన్కి కాస్ట్లీ బ్యాగ్స్, థింగ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తాడు, ఎందుకంటే ఫ్రెంచ్ నుంచి వచ్చినట్టుగా హీరోయిన్ నటించాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా తనకి ఆ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తాడు. తక్కువ సమయంలోనే హీరోయిన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంది. అసలు ఒక డబ్బున్న అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అన్నది కూడా నేర్చుకుంటుంది. మన హీరో ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా మన హీరోయిన్కి నేర్పిస్తుంటాడు. ఇదంతా ఎందుకంటే సెకండ్ హీరో మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు. ఎస్, ఈ సినిమాలో ఇద్దరు హీరోస్ ఉంటారు. ఇంకా మన హీరోయిన్ కూడా ఆ ఫోటో చూసి ఓకే నేను చేస్తాను అనేసి అంటుందన్నమాట. ఆ ఫోటో కాస్ట్ చూస్తూ ఉంటుంది. ఇతను చూస్తానికి చాలా బాగున్నాడు, ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలి, నాకు నీ మీద ఏ బాగా లేదు, కానీ నేను నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి వస్తున్నాను, నన్ను ఏమనుకోకు, ఎందుకంటే ఇప్పుడు మా అమ్మను బతికించుకుంటాం చాలా అవసరం కాబట్టే నేను ఇదంతా చేస్తున్నాను అనేసి హీరోయిన్ ఇలా ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు హీరో అనుకుంటాడు, మా అమ్మని మా నాన్నని నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టిన మీ కుటుంబాన్ని ఊరికే వదిలేస్తానా, అంతకంత మీరు ఇబ్బంది పడాలి, మీరు బాధపడాలి, మీ అంత చూసేదాకా నేను నిద్రపోను, దానికోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎంతమందినైనా ఇలాంటి వాళ్ళని దింపుతాను, మీ అంత చూడండి నేను మనశ్శాంతిగా ఉండలేను అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ పార్టీలోకి ఎంటర్ అవుతుంది. ఒక వైన్ గ్లాస్ తీసుకుని చాలా స్టైల్గా మెట్లు దిగి వస్తూ ఉంటే ఆ పార్టీలో ఉన్న మగవాళ్ళందరూ హీరోయిన్ కాసి నోర్లు ఎల్లబెట్టి చూస్తూ ఉంటారు. తను అంత అందంగా ఉంటుంది, ఆ పర్ల్ డ్రెస్లో, వైట్ డ్రెస్లో, అసలు తను చూస్తానికి ఒక ప్రిన్సెస్ లా ఉంటుంది. మన హీరోని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట. మన సెకండ్ హీరో వెనకాల చాలా మంది అమ్మాయిలు పడుతూ ఉంటారు, కానీ తిను పట్టించుకోకుండా వెళ్ళేటప్పటికి తనకి చాలా బాగా స్పెషల్గా అనిపిస్తుంది. హీరో కూడా ఈ ఫస్ట్ హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు, దీని ట్రిక్ చాలా బాగానే వర్క్ అవుతుంది, నేను చెప్పిన దానికంటే కూడా తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని అయితే అనుకుంటాడు అనమాట. ఇంకా అప్పుడే సెకండ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మీరు, ఈ పార్టీకి ఎవరు తరపున వచ్చారు అనేసి మాట్లాడుతూ ఉంటే నేను పలానా అని చెప్పేసి నేను ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చాను అండ్ ఈ పార్టీకి నన్ను బలవంతంగా వెళ్ళమన్నారు, నాకు ఇక్కడ చాలా బోర్గా ఉంది అంటే మీ బోర్ లేకుండా నేను చూస్తాను కదా, నేను ఉన్నాను కదా అనేసి మన హీరోయిన్ తోటి పులిహోర కలపడానికి ట్రై చేస్తుంటారు. ఏం పర్లేదు, మీ పార్టీ మీరే కోసమే కాబట్టి మీరే స్పెషల్ అటెన్షన్గా ఉండాలి, నా వెనకాల తిరుగుతూ ఉంటే అస్సలు బాగోదంటే లేదు, ఇలాంటి బ్యూటిఫుల్ గర్ల్కి వెనకాల తిరగటం చాలా బాగుంటుంది అనేసి మనోడు అంటూ ఉంటే ఇంకా పైనుంచి మన హీరో అయితే చూస్తూ ఉంటాడు, ఓ నేను వేసిన ప్లాన్ బాగానే వర్క్ అవుతుంది, వీడు కూడా బాగానే బుట్టలో పడుతున్నాడు, మన హీరోని కూడా అద్భుతంగా చేస్తుంది, నేను అనుకున్న తనకంటే తను చాలా బెస్ట్ అనేసి మన హీరో వైన్ కూడా తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంకా మెడలో ఉన్న నెక్లెస్ తీయటానికి మన హీరోయిన్ చాలా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూడలేని మన హీరో వచ్చి రొమాంటిక్గా నెక్లెస్ అయితే తీస్తాడు. ఇంకా తీసి టేబుల్ మీద కూర్చుని తన మీదకు వంగి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు బాగానే పర్ఫామ్ చేసావు, నేను చెప్పిన దానికంటే బాగానే. ముందుగా అతన్ని పలకరించకుండా పక్కకు వెళ్ళిపోయి వాడి అటెన్షన్ బాగానే బిల్డ్ చేసుకున్నావు. నువ్వు చాలా తెలివైన దానివి, నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేస్తున్నావు. ఇలాగే వాడితో ప్రవర్తించావంటే చాలు, వాడైతే ఇట్టే బుట్టలు పడిపోతాడు. వాడు ఎర్రి కొర్రెలా నీ వెనకాలే తిరుగుతాడు. సరే అయితే రేపటి నుంచి నువ్వు నాతోనే కలిసి ఉండాలి అనగానే మన హీరోయిన్ ఏంటి నీతో కలిసి ఉండాలా అన్నట్టుగా హీరో కాస్త చూస్తూ ఉంటుందన్నమాట. అవును, నువ్వు నాతోనే కలిసి ఉండాలి, నువ్వు ఎలా రొమాన్స్ చేయాలి, ఎలా వాడిని బుట్టలో పడేయాలి, వాడికి ఎలా క్లోజ్గా ఉండాలి అన్నది ప్రతిదీ నేను నేర్పుతాను, అందుకోసమనే నువ్వు నాతో కలిసి ఉండాలి అనగానే మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, ఈడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేసి. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ హీరో దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే హీరో బాతింగ్ చేసి వస్తాడనమాట. హీరోయిన్ అది చూసిన హీరోయిన్ కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుని హీరో దగ్గరికి అయితే వస్తుంది. మన హీరో ఆ డ్రెస్లో హీరోయిన్ చూడగానే ఇంకా టెంప్ట్ అయితే అవుతాడనమాట. సరే అయితే గ్లాసులో వైన్ పోసి నాకు ఇవ్వు అనగానే మన హీరోయిన్ కూడా అలాగే అనేసి వైన్ అయితే గ్లాసులో పోసి హీరోకి అయితే ఇవ్వడానికి వెళ్తుందనమాట. అప్పుడే హీరో ఆ వైన్ గ్లాస్తో పాటు హీరోయిన్ కూడా దగ్గరగా లాక్కుని రొమాంటిక్గా వైన్ అయితే తాగుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అనుకుంటుంది మనసులో, ఈడు నాకు నేర్పిస్తున్నాడా లేదంటే నాతో ఇలా చేస్తున్నాడా, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఫుల్ కన్ఫ్యూజ్గా ఉంది. వాడితోనేమో పెళ్లి చేసుకోమంటాడు, ఇతనేమో నాతో రొమాన్స్ చేయడానికి రెడీగా ఉంటాడు అనగానే మన హీరోయిన్ ఆలోచనలన్నీ మన హీరోకి అర్థమయ్యి, నువ్వు మరి అంత కన్ఫ్యూజ్ అవ్వకు, వాడితో జస్ట్ నువ్వు పెళ్లి మాత్రమే చేసుకుంటావు, వాడికి నువ్వేమి దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు, ఇలాంటివన్నీ నువ్వు డీప్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మన హీరోయిన్ ఆలోచిస్తుంది, అంత చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఇప్పుడు నువ్వెందుకు ఇవన్నీ నాతో చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటే మన హీరో అప్పుడే అంటాడు, నీకు ఇవన్నీ తెలిస్తేనే, బేసిక్ తెలిస్తేనే నువ్వు ఎలా వాడితో ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది, అందుకే ఇవన్నీ నేను నీకు తెలిసేలా చేస్తున్నాను అనగానే ఇప్పుడే సెకండ్ హీరో ఫోన్ చేస్తాడు, రేపు మా అమ్మ బర్త్డే ఉంది, నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రావాలి అనేసి అయితే చెప్తాడనమాట. అది విన్న హీరోయిన్ ఓకే నాకు చాలా పనులు ఉన్నాయి కానీ నేను రావడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను అనగానే సరే నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు రాకపోతే నేను ఆ ఫంక్షన్లో అసలు చాలా బోర్ ఫీల్ అవుతాను, ఆ ఫంక్షన్కి అందం రావాలంటే ఈ అందమైన బ్యూటిఫుల్ గర్ల్ రావాలి అనేసి మనోడు అంటూ ఉంటాడనమాట. ఆ మాటలు విన్న మనోడికి ఫుల్ జెల్సీగా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ అయితే పార్టీకి వస్తుంది. ఆ పార్టీలో లైట్ పింక్ డ్రెస్ అయితే వేసుకొని వస్తుంది. ఆ డ్రెస్లో మన హీరోయిన్ని చూడగానే మన సెకండ్ హీరోకి బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ వాళ్ళమ్మ డ్రింక్ చేస్తూ ఎవరో తన కొడుకుతో మాట్లాడుతున్నారని చూసి ఇంకా బగబా వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు ఈ అమ్మాయి అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట. తను ఫారెన్ నుంచి కొత్తగా వచ్చిందమ్మా అనేసి అనగానే ఓహో నువ్వు ఫారెన్ నుంచి వచ్చావా, మీ నాన్న ఏం చేస్తారు, మీ అమ్మ ఏం చేస్తారు, అసలు మీరెవరు, ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనేసి హీరోయిన్ తోటి చాలా క్వశ్చన్సే వేస్తుంటాడు. కాకపోతే హీరోయిన్ ఇలాంటివన్నీ కూడా హీరో అయితే చెప్పలేదనమాట. మన హీరోయిన్ కొంచెం కంగారు పడుతుంటే అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. వచ్చి చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్న ఇలాగ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, తను ఫారిన్ కంట్రీలోనే ఉంటాడు, వాళ్ళ అమ్మ కూడా బిజినెస్ ఐకాన్ అనేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా అదంతా విన్న అమ్మకైతే డౌట్ వస్తుంది, ఏంటి వీడెందుకు ఇంతలా తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, తనకి మాటలు రావా, తనకి తన పేరెంట్స్ గురించి తెలీదా, నువ్వెందుకు అంతలా చెప్తున్నావు అనేసి హీరోయిన్ అయితే సెకండ్ హీరోయిన్ అయితే పక్క పిలిచి ఇంక చెప్తూ ఉంటుంది అనమాట. తను ఏదో కొంచెం స్ట్రేంజ్గా ఉంది, తనకి కొంచెం నువ్వు వీలైనంత దూరంగా ఉండు, హీరో కూడా అస్తమానం తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడంటే ఒకవేళ ఏదైనా ఈ ఇబ్బంది ఉండొచ్చేమో, అందుకోసమనే నువ్వు తనతోటి చాలా కేర్ఫుల్గా ఉండంటే ఓకే మమ్ అని చెప్పి ఇంకా ఆ మాటలన్నీ మన ఫస్ట్ హీరో అయితే వింటాడనమాట. ఇంకా ఈ సెకండ్ హీరోయిన్ని తీసుకెళ్ళి డ్రింక్ చేద్దాం రా అనేసి ఇంకా డ్రింక్ అయితే చేస్తూ ఉంటారు. ఆ డ్రింక్లో మనోడైతే డ్రగ్ అయితే కలిపిస్తాడనమాట. డ్రగ్ కలిపేసి మనోడిని ఇంకా హీరోయిన్ని కలిపి ఒక రూమ్లోకి అయితే వెళ్ళమని చెప్తాడనమాట. నువ్వు రూమ్లోకి వెళ్ళి వాడితోటి ఇంటిమేట్ అయినట్టుగా డ్రామా చెయ్యి, అర్థమవుతుందా, అక్కడంతా కూడా నిజంగానే అక్కడ ఏదో జరిగింది అనుకునేలాగా ఏర్పాటు చెయ్యి, నేను రూమ్ అది కూడా రెడీ చేశాను అనగానే మన హీరోయిన్ ఫుల్ కంగారు పడుతూ ఉంటుంది. ఏం కంగారు పడుకో, వాడికి ఫుల్గా డ్రగ్ ఇచ్చాను, ఏమీ చేయలేరు, వాడు జస్ట్ మగతగా పడుకుంటాడు అంతే, నువ్వు ఈ లోపుగా నేను చెప్పినవన్నీ చేసి అనగానే హీరో చెప్పింది చెప్పినట్టుగానే చేస్తుందనమాట మన హీరోయిన్. ఇంకా హీరో అమ్మ ఒక్కటే రావటం ఆలస్యం, ఆవిడ చూసారంటే అంత పర్ఫెక్ట్గా ఉందనేసి అంతా ఒకసారి చెక్ చేసుకుంటుంది అనమాట. ఈ లోపుగా హీరో అమ్మ కూడా ఎతుకుతూ ఉంటుంది, హీరో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి అంటే, చిన్నసారి ఇలా లోపలికైతే వెళ్ళారు అంటే ఎక్కడికి వెళ్ళారు ఏ రూమ్ అనేసి అంటే ఆ వెయిటర్ని తీసుకుని ఇంకా ఎతకడం కోసం అని అయితే వస్తుందనమాట. అది చూసిన మన హీరో అక్కడ ఉన్న జనాలందరినీ కూడా
అలా తీసుకుని పైకైతే వస్తూ ఉంటాడు. మన హీరో వాళ్ళ అమ్మ అలా చూడగానే షాక్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు బట్టలు లేకుండా ఒకరినొకరు హగ్ చేసుకుని అయితే ఉంటారనమాట. మన హీరోకి కూడా మెలకు రాగానే హీరోయిన్ అంత దగ్గరగా అలా చూసి కంగారైతే పడుతూ ఉంటుంది. ఈవిడ కూడా సిగ్గుపడుతూ నువ్వేం చేసావు, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు అనేసి మన హీరో మీద కేకలు వేస్తూ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అందరూ ఉంటారనమాట. డబ్బులున్న వాళ్ళు కదా, ఏదైనా చేసినా ఎలాగైనా కవర్ చేసేసుకుంటారు. ఇంకా అలాగే వాళ్ళ అమ్మ కూడా కవర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కాకపోతే ఈ లోపుగానే నేను ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకునే లోపుగానే కంగారు పడిపోయారు. ఇంక త్వరలోనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేసేయాలనేసి ఇంకా ఏదో కహానీ చెప్పేసి అక్కడ ఉన్న జనాలందరినీ బయటకు పంపించేస్తే మీరు త్వరగా డ్రెస్ వేసుకొని బయటికి రండి అనేసి అరిచేసి వెళ్ళిపోతుంది అనమాట. అదంతా చూసిన మన చిన్న హీరో ఓకే నీ రెస్పాన్సిబిలిటీ అంతా నావే, నీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే తీసుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అది చూసిన మన హీరోయిన్కి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి నేను ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను, నేనేమి చేయని దానికి కూడా అతను నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానన్నాడు అనేసి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే మన హీరోయిన్ ఏలు అయితే నొప్పి వస్తూ ఉంటుంది. అది చూసిన హీరో బ్యాండేజ్ అయితే ఇస్తాడనమాట. మన హీరోయిన్ అసలు ఏం పట్టించుకోకుండా అలాగే కూర్చుండేటప్పటికి నువ్వు ఇదంతా ఏమి ఆలోచించుకు, నీకు త్వరలోనే అర్థమవుతుంది ఇదంతా నేను నీ చేత ఎందుకు చేయిస్తున్నాను, నిన్నే ఎందుకు వాడుతున్నాను అన్నది నీకు అర్థమవుతుంది. అయినా నీ వేలు కోసుకుని సమయస్ఫూర్తిగా భలే ప్రవర్తించావు, చాలా పర్ఫెక్ట్గా చేసావు, వాడిని నిజంగానే నమ్మేశాడు, నేను ఊహించిన దానికంటే కూడా నువ్వు బాగా చేస్తున్నావు, సో వెరీ గ్రేట్ జాబ్ అనేసి మన హీరోయిన్ అయితే మెచ్చుకుంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ వాళ్ళ అమ్మని కలవటం కోసం వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి అయితే హీరోయిన్ని రికార్డ్ చేస్తాడనమాట. మన హీరోయిన్ అయితే ఒక దగ్గర కూర్చుని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను చేసేది కరెక్టా రాంగా అనేసి ఆలోచిస్తుంటే అప్పుడే హీరో వస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, ఏంటి అలా ఉన్నావు అంటే నేను చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది, నాకు అతనికి నిజం చెప్పేయాలనిపిస్తుంది, అతను చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది అనగానే మన హీరోకి ఫుల్గా కోపం వచ్చేస్తుంది. అయితే సరే మీ అమ్మ ప్రాణాలతో ఉండాలి అనుకోకపోతే కనుక నువ్వు వెళ్ళి వాడికి నిజం చెప్పేచ్చు, మీ అమ్మ ప్రాణాలు అయితే దక్కవు నీకు అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా భయపడుతుంది. ఇంకా తర్వాత సీన్లో హీరోయిన్ మదర్ కలిపి భోజనానికి వస్తారు. తిను ఫేక్ మమ్మ అనమాట. తను కూడా నిజంగానే ఒక బిజినెస్ ఉమెన్ కాబట్టి హీరో మాట కోసం అనేసి తనకి మమ్మగా నటిస్తూ ఉంటుంది. మన హీరో కూడా అంత నమ్మేస్తాడు. కానీ వీళ్ళ అమ్మకైతే తెలుసు కదా హీరోయిన్ వాళ్ళ అమ్మని కలవటానికి హాస్పిటల్లోకి వెళ్ళింది అనేసి, తను ఒక పేద అమ్మాయి అనేసి ఈ అమ్మకి అయితే అర్థమైపోయి ఉంటుందన్నమాట. ఇంకా అయినా సరే ఇక్కడ అంతా నమ్మినట్టుగానే నటిస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఒక 2 డేస్లోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం, ఎందుకంటే ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా ఉండదు, జరిగేది నా కొడుకు పెళ్ళి కదా, అందుకోసం అనేసి 2 డేస్ టైం కావాలనేసి అంటుంది. ఇంకా 2 డేస్ తర్వాత వీళ్ళ ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్లో ఇద్దరు రింగ్స్ మార్చుకుందాం అన్న సమయానికి హీరోయిన్ అమ్మతోటి ఉన్న వీడియో అయితే ప్లే చేస్తుంది. చూసావా నువ్వు డబ్బున్న దానిలాగా నటిస్తున్నావు, కానీ ఇక్కడ వేరే అమ్మాయిని ఎవరినో అమ్మ అని పిలుస్తున్నావు, డబ్బులు లేని నువ్వు రిచ్ అని నన్ను నమ్మించాలి అనుకున్నావా, నేను మరి అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నేను అంతా నీ మీద ఒక కన్నేసే పెట్టాను, నా కొడుకుని ఎందుకు చీట్ చేయాలి అనుకుంటున్నావు అనేసి అనగానే మన హీరోయిన్ చెప్తుంది తను నా అమ్మ కాదు, తను నాకు నాని, నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది తనే. మా అమ్మ బిజినెస్ పరంగా చాలా కంట్రీలు తిరుగుతూ ఉండేది. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చూసుకోవడానికి సమయమే ఉండేది కాదు, కానీ నన్ను ఈ నానియే పెంచింది, తినే నన్ను జాగ్రత్తగా చూసుకుంది, అందుకోసమనే తను నాకు ఒక అమ్మలా అనమాట. తను ఏ కష్టం వచ్చినా నేనే చూసుకుంటా, తనకి హెల్త్ బాగాలేదని తను చూస్తానికి వెళ్ళాను అనేసి అనగానే మన హీరో చాలా గ్రేట్ నువ్వు అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంక ఇదంతా విన్నా తిను ఎందుకు వీడు అస్తమానం దీనికి ఎంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడంటే నువ్వు చాలా బెస్ట్, నువ్వు అందరికంటే చాలా బెస్ట్గా ఆలోచిస్తున్నావు, నీ మనసు చాలా మంచిది అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయాక మన హీరోయిన్ అయితే ఇంకా హీరోకి రిజైన్ అయితే ఇస్తుందనమాట. నా వల్ల కాదు, నేను ఇంక ఈ పని చేయలేను, ఈ పని నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఒక వ్యక్తిని నేను అదే పనిగా మోసం చేయలేకపోతున్నాను, చీట్ చేయలేకపోతున్నాను, నన్ను వదిలేసాయి ప్లీజ్, ఇంకెవరినైనా చూసుకో అనేసి అంటూ ఉంటుంది. ఇంత దూరం వచ్చాక నువ్వు వెనకడుగు వేయలేవు, మీ అమ్మ గురించి ఆలోచించాను అనేసి హీరోయిన్ ఇంకా బలవంతంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే తనకు వేరే ఆప్షన్ లేదు, తన అమ్మ ప్రాణాలు తనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా సెకండ్ హీరో అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా హీరోయిన్ అయితే ఇంటికి తీసుకొస్తాడు. అది చూసిన వాళ్ళ అమ్మకైతే ఒళ్ళు మండుతుంది, కానీ ఏం చేస్తుంది, ఏమీ చేయలేదు, కొడుకంటే అంత ఇష్టం. మరి ఇంటికి వచ్చాక ఎవరి రూముల్లో వాళ్ళైతే పడుకుంటారు. ఇంకా వాళ్ళకి పెళ్లి కాలేదు కాబట్టి ఒకసారి ఒకటైనా సరే ఇంకా విడివిడిగానే పడుకుంటున్నారు. ఇంకా అక్కడే ఒక డాక్యుమెంట్స్ ఉంటే హీరో ఇవి నాకు కావాలి అని అడగగానే ఇంకా హీరోయిన్ ఆ డాక్యుమెంట్స్ తీసి ఫోటోలు తీసి హీరోకి అయితే పంపిస్తుంది. ఇంకా హీరో అమ్మ ఏంటి లైటింగ్ వెలుగుతుంది, హీరోయిన్ ఏదో చేస్తుంది అనేసి ఇంకా అక్కడికి వచ్చి చూస్తే అక్కడ హీరో అయితే
ఉంటాడు. ఏంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నావు అనేసి అని అంటూ ఉంటే, నాకు నిద్ర పట్టట్లేదమ్మా అందుకే ఇక్కడికి వచ్చాను అనగానే, సరే అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకు వెళ్ళి పడుకో అనేసి చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే హీరోయిన్ వస్తుంది. ఎందుకు నన్ను ఇలా దాక్కోమని నువ్వు వచ్చి ఇక్కడ నిలబడ్డావు అంటే, మా మమ్మీకి అసలుకే నువ్వంటే నచ్చట్లేదు, ఇలా ఈ టైంలో నువ్వు ఇక్కడ చూసిందంటే వేరే ఏదో అనుకుని నిన్ను ఎలాగైనా బయటకు పంపించాలనేసి ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అవును నాకు నిద్ర పట్టట్లేదని నేను బుక్ చదువుదామని వచ్చాను, అందుకోసమని నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కూడా నేను తప్పుగా అనిపిస్తున్నానంటే లేదు, అందుకోసమని నేను దాచి నేను కవర్ చేశాను అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూస్తే హీరోయిన్ అయితే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి హీరోకి అయితే ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ ఇచ్చాక హీరోయిన్ తోటి, నువ్వు నేను అనుకున్న దానికంటే బాగా చేస్తున్నావు, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చావు, థ్యాంక్ యూ, దీనివల్ల నేను వాళ్ళంతా చూడగలను, నువ్వు ఇలాగే నేను చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉండు, త్వరలోనే మనం అనుకున్నది సాధించేయచ్చు, అప్పుడు నువ్వు త్వరగా మీ అమ్మని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనగానే హీరోయిన్, ఇంకా చేయాలా, ఇంకా ఇలాంటివి ఎన్ని చేయాలి అంటే, నేను చెప్పినవన్నీ చేయాలి, ఎందుకంటే మీ అమ్మ ఆరోగ్యము కావాలి అంటే నువ్వు కూడా సేఫ్గా ఉండాలి అంటే నేను చెప్పినవన్నీ చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని తెలుసు కానీ నాకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అనగానే హీరోయిన్ కన్ఫ్యూజ్గా చూస్తుంది. వీడు మంచివాడా చెడ్డవాడా నాకు అర్థం కావట్లేదు అంటే, ఎస్ నువ్వు అనుకున్నట్టుగానే నేను కొంచెం మంచి కొంచెం చెడు రెండు కలిపి ఉన్నాను, రా మీ అమ్మని చూద్దామనేసి హీరోయిన్ తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇంకా ఆపరేషన్ చేశాక వాళ్ళ అమ్మకి చిన్న ఆపరేషన్లో చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది. దానివల్ల తనైతే ఇంకా కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. పైగా తన మొహం అంతా కూడా వాసిపోయి ఉంటుందన్నమాట. ఇంకా కాసేపు తన హస్బెండ్ అంటుంది, అల్లుడు అంటుంది, నా కూతురు నువ్వు లవ్ చేసుకున్నారా, అయితే మీ ఇద్దరి పేరు బాగుంది, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అంటుంది. అప్పుడే కాసేపు హస్బెండ్, మీరు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు, నన్ను ఎందుకు చీట్ చేశారు అంటూ ఉంటుంది. ఇంకా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటప్పటికి అలా చూసిన మన హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మీ నాన్న నువ్వు చాలా తప్పు అనుకుంటున్నావు కానీ మీ నాన్నది అసలు తప్పు లేదు, మీ అమ్మది కూడా తప్పు లేదు, మీ జీవితాలు ఇలా కావటానికి కొంతమంది కారణం ఉన్నారు, వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను, కానీ మీ అమ్మని తీసుకుని ఈ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు, ఏం చేయగలవాళ్ళు, తనకి కొంచెం సెట్ అయ్యేదాకా ఆగు, నిదానించు, నేను చెప్పింది చెయ్యి అనేసి మన హీరోయిన్కి ఇంకా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. వాళ్ళ డాక్టర్స్ కూడా తనకి సదుమాయించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ అమ్మ వినిపించుకోకుండా మిక్స్డ్గా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా చూసిన మన హీరోయిన్ కూడా చాలా బాధపడుతుంది. మా అమ్మ నా వల్ల ఇలా అయిపోయింది, నా కోసం చాలా కష్టపడి ఇలా అయింది, నేను తన కోసం ఎలాంటి పనులైనా చేస్తాను, ఎవరినైనా ఇబ్బంది పెడతాను, ఎవరినైనా చీట్ చేస్తాను, నాకు తను సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం కావాలి, నాకు మా అమ్మ కావాలి, మీరేం చెప్పినా చేస్తాను అనేసి ఇంకా నెక్స్ట్ సీన్లో హీరో దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుతుంది. ఇంకా ఈ హీరో దగ్గరికి వచ్చి మన హీరో గురించి అయితే అడుగుతుంటుంది. తను ఎవరు, అసలు మన ఫ్యామిలీకి ఎలాంటి రిలేటివ్, చుట్టమా, ఫ్రెండ్ అని అడుగుతుంటే, లేదు తను మనకి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ నాన్న మా నాన్న కలిపి బిజినెస్ చేసేవాళ్ళు, కాకపోతే సడన్గా ఏమైందో ఏంటో వాళ్ళ నాన్నకి పిచ్చి పట్టి ఇంకా బిజినెస్ అంతా వదిలేసి వెళ్ళిపోతే మన హీరో చిన్న వయసు నుంచి ఆ బిజినెస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇప్పుడు టాప్ లెవెల్లో బిజినెస్ మ్యాన్గా సాగుతున్నాడు. తన జీవితంలో చాలా కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మకు కూడా తర్వాత పిచ్చి పట్టేసింది అనేసి ఇంకా హీరో గురించి అన్ని నిజాలు చెప్తూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అసలు కొంతవరకు అర్థమవుతుంది, వీటన్నిటికీ కారణం వీలేనేమో, వీళ్ళ ఫ్యామిలీ వల్లే వాళ్ళ ఫ్యామిలీ అలా అయిపోయిందేమో, అందుకే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడేమో అని ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు హీరో గురించి అడుగుతున్నావు, నువ్వెందుకు అతని గురించి వింటూ ఇలా చేంజ్ అయిపోతున్నావు, ఏమైంది అనగానే, ఏమీ లేదు, ఒక వ్యక్తి జీవితంలో ఇంత ట్రాజడీ ఉంటుందా అనేసి ఆలోచిస్తున్నాను. అవును, తను పైకి కనిపించేలా కాదు, తను చాలా కష్టపడ్డాడు, తను చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు, ఆస్తి లేనప్పుడు, వాళ్ళ అమ్మకి పిచ్చి పట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నవాడు అతన్ని చాలా బుల్లింగ్ చేసేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు, అందుకనే వాడు ఇవాళ అంత క్రూరంగా కోపంగా తయారైపోయాడు అనగానే ఇంకా నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ నాన్నతోటే అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఈడే మనకి మెయిన్ విలన్ అనమాట. వాళ్ళ నాన్నని, హీరోయిన్ వాళ్ళ నాన్నని అందరినీ ఇబ్బంది పెట్టింది వీడే, వాళ్ళ అమ్మకి పిచ్చి వచ్చేలా చేసింది కూడా వీడే. ఇంకా వీళ్ళ నోటమటే ఆ నిజాన్ని చెప్పించాలి, వీళ్ళ ఆస్తులన్నీ బ్యాంక్ రోడ్ చేయాలి, వీళ్ళందరినీ రోడ్డు మీద తీసుకురావాలి, వాళ్ళ నాన్న ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడో వీళ్ళకి కూడా అలాంటి పరిస్థితే కల్పించాలనేసి మన హీరోకి అంత కోపం వస్తుందన్నమాట. ఇప్పుడే సెకండ్ హీరో కూడా వస్తాడు. అది చూసిన వాళ్ళమ్మ, ఏంటి నాన్న నువ్వు ఇంత డల్గా ఉన్నావే, ఏమైంది అనగానే, హీరోయిన్ ఎక్కడ అనగానే, వస్తుందమ్మా అనేసి వెనక్కి తిరిగి చూడగానే మన హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ ఆ డ్రెస్లో చూడగానే హీరోయిన్ వాళ్ళ అమ్మకి బాగానే అనిపిస్తుంది. తిను నిజంగానే డబ్బు ఉన్నదాయా, డబ్బు లేనిదయ్యా, నాకు అర్థం కావట్లేదు, తిని
నమ్మటానికి కూడా ఇప్పటి నుంచి నాకు చాలా కంగారుగా ఉంది అనేసి అనుకుంటూ ఇంకా లోపలికైతే రండి మీ నాన్నని కలుద్దాం, మీ నాన్నగారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఏదో బిజినెస్లో మనకి నష్టం వచ్చిందంట, మన డాక్యుమెంట్స్ అవి బయటికి లీక్ అయినాయంట, అది ఎవరో మనకి తెలిసిన వాళ్ళే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చేశారు అనేసి డాడీ అనుమానిస్తున్నారు. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్దాం రండి, ఎవరు అసలైన దొంగో ఎవరు అసలైన కిలాడియో మీ నాన్న కనిపెట్టేస్తాడు అనగానే మన హీరోయిన్ ఫుల్గా భయపడుతూ ఉంటుంది. ఇంకా అలా భయపడుతూనే లోపలికైతే వెళ్తుంది అనమాట. ఇంకప్పుడు ఒక వ్యక్తి హీరోయిన్ చూసి రామ్మారా ఎలా ఉన్నావు ఏంటి చాలా రోజులు అయిపోయింది కదా అనేసి హీరోయిన్ తోటి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇతనే మీ నాన్న అనేసి ఒక మీ నాన్న చూసి ఏంటి అంతలా విసిపోయావు అనగానే మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఏంటి మా నాన్న అనగానే ఇంకా అతనితోటి ఓహో నటించడానికి హీరో ఏమైనా ఏర్పాటు చేశాడేమో అనుకుని అతనితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పెద్ద హీరో వచ్చి అతను నిజంగా మీ నాన్నే, మీ నాన్నని ఇలా కావాలని ఇలా చేశారు, మీ నాన్నకి యాక్సిడెంట్ అవ్వలేదు, మీ నాన్నని అటాక్ చేసి మీ నాన్నని పిచ్చిపట్టినట్టు చేశారు, ఇన్ని రోజులు బట్టి మీ నాన్న ఎలాగోలా రికవర్ అయ్యి తన మెమరీని అంతా వెనక్కి తెచ్చుకున్నారు, నిన్ను కలవటం కోసం అందుకే వచ్చారంటే ఇదంతా తెలిసి కూడా నువ్వే కావాలని నా దగ్గర నిజాలు దాచి వాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తావా, కావాలని నువ్వు నన్ను యూస్ చేసుకున్నావా, మా నాన్నగారు ఎక్కడున్నారో నీకు తెలిసి కూడా ఆ నిజాన్ని చెప్పకుండా నన్ను యూస్ చేసుకున్నావు కదా, నీ అవసరాలకి నన్ను ఒక ఆట వస్తువుగా వాడుకున్నావు, నువ్వు అంతా చాలా చీటర్వి, నువ్వు చాలా దారుణమైన వాడివి, నీలాంటి వాడితోటి నేను ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు వద్దమ్మా వద్దు, హీరోనే మనకు హీరో చాలా మంచివాడు, మన ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశాడు, నాకు పిచ్చి బట్టి నేను పిచ్చివాడిగా ఉన్న సమయంలో హీరోని నన్ను జాగ్రత్తగా చూసుకుని నేను మళ్ళీ నార్మల్ అయ్యేలాగా చేశాడు, హీరో చాలా మంచివాడు, హీరో చాలా కష్టాలు పడ్డాడు, నన్ను నార్మల్గా చేయగలిగాడు కానీ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని నార్మల్గా చేయలేకపోయాడు, వాడు చాలా కష్టపడి మనల్ని అలాంటి వాడిని ఏమనొద్దు, వాడు ఏది చెప్పినా నువ్వు చేయి, ఆ బాధ్యత మనకుంది, వాడికి హెల్ప్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అనేసి వాళ్ళ అమ్మని చూస్తానికైతే వస్తాడనమాట. ఇంకా వాళ్ళమ్మని అలా చూసాక ఈ ఫాదర్ అయితే చాలా బాధపడతాడు. సెకండ్ హీరో వాళ్ళ నానే ఇదంతా చేస్తున్నాడు, వాడే మెయిన్ విలన్, అందరు ఆస్తులు కలుపుకుంటాం కోసం వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని పిచ్చివారుగా మార్చేస్తూ ఉంటాడు, వాడు చాలా కన్నింగ్ ఫెలో, వాడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, హీరో ఎలా చెప్తాడో అలాగే చేయాలి, అప్పుడే మనం వాళ్ళ ఆట కట్టించగలుగుతాం, హీరోకి సాయం చేయగలుగుతాం, మనకి ఇంత హెల్ప్ చేసిన హీరోకి మనం ఏదైనా చేయాలి అనేసి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే ఓకేనా నేను ఏదైనా చేస్తాను అనేసి హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీ మనసుని గాయపరిచాను, పర్లేదు ఈ చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటివన్నీ చాలా అలవాటు అయిపోయినాయి అనేసి మన హీరో అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో పార్టీకి అయితే వస్తారనమాట. ఇంకా ఆ పార్టీలో హీరోయిన్ అయితే చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ చూసి చాలా మెచ్చుకుంటూ ఉంటారు, తను చాలా అందమైంది, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు అంత అందమైన భార్య దొరికింది అనేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇప్పుడే ఈ విలన్ వాళ్ళు కూడా పక్కకు వచ్చి ఇంకా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఇంకా ఈ హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఎలా పిచ్చి పట్టించారో అసలు వీళ్ళిద్దరూ ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారో అన్నది మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ ఈ విలన్ అంటూ ఉంటుంది హనీ నువ్వు ఇబ్బంది పెట్టిన వాడి కూతుర్నే ఎప్పుడైనా నీ కొడుక్కి పెళ్లి చేస్తావా అని ఆలోచించావా, నేనైతే అస్సలు ఆలోచించలేదు, తను నమ్మటానికి నాకు ఇప్పటికీ మనసు ఒప్పట్లేదు అనేసి అంటూ ఉంటుంటే హీరో ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఓహో వీళ్ళు ఇలా చేశారా, ఇంత కన్నింగ్ ఫెలోసా, హీరోయిన్ ఏమైనా ఇబ్బంది పెడతారేమో, హీరోయిన్ ఏమైనా ఇబ్బంది పెడితే వీళ్ళంతా తేలుస్తాననేసి అనుకుంటూ ఉంటాడు. ఏం కంగారు పడక హనీ, తను ఏమైనా తోక జాడిచ్చిందంటే తన తోక ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ మన చేతుల్లో ఎప్పటికీ ఉంటారు, అలా ఉంచుకునేలా నేను చేస్తాను, తన పెళ్ళై మన ఇంటికి వచ్చిందంటే తను మన గుప్పెట్లో ఉన్నట్టే, నువ్వేం కంగారు పడకు, నువ్వేం ఆలోచించుకో అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరో జేబులో నుంచి ఫోన్ చేసి మీరు ఈ ప్రూఫ్లన్నీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, మీ అంతు నేను త్వరలోనే తెలుస్తాను, నన్ను ఇబ్బంది పెట్టినందుకు మీరు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అనేసి మన హీరో అయితే అంటూ ఉంటాడనమాట. సరే అయితే నువ్వు ఆ షిప్ని డిస్పోజ్ చేసావు కదా, ఆ షిప్ని మొత్తం అంతా నామరూపాలు లేకుండా చేసావు కదా, ఎందుకంటే మనం వీళ్ళ ముగ్గురిని ఇబ్బంది పెట్టింది ఆ షిప్లోనే కాబట్టి ఆ షిప్ గురించి ఎవరికైనా తెలిసింది అంటే మన అంతు చూస్తారు, మన పని అయిపోతుంది అంటే నువ్వేం కంగారు పడుకో, ఆ షిప్ అసలు ఎవరికి దొరకదు, మనిషి అన్నవాడికి దొరకదు, అలా నేను దాన్ని డిస్పోజ్ చేస్తాను, నువ్వేం కంగారు పడుకో అనేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఓహో అవునా అయితే మీ అంతు నేను తేలుస్తాను ఉండండి, మంచి ప్రూఫ్ ఇచ్చారు అనేసి అనుకుంటూ ఉంటే ఇంకప్పుడు మా నాన్న వచ్చేసారు కాబట్టి నేను ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటే అదేంటి ఎటు కాకుండా వదిలేసి వెళ్ళిపోతావా అంటే అవును వెళ్ళిపోతాను, ఎందుకంటే మా నాన్నగారు వచ్చేసారు కాబట్టి నాకు ఈ గొడవల్లో ఇరుక్కోవాలని లేదు అంటే మీ నాన్నని పిచ్చి పట్టేలా చేసింది వాళ్ళే మీ నాన్న మీద దాడి చేసి పిచ్చి పట్టినట్టు క్రియేట్ చేశారు, మీ డాడీని నేను చాలా కష్టపడి కాపాడాను, అలాగే మా అమ్మ నాన్నని నేను ఇంకా కాపాడుకోలేకపోయాను, వాటన్నిటికి కారణం వీలే, మీ అమ్మ ఇన్ని రోజులు కష్టపడటానికైనా మీ అమ్మ కష్టాలు అనుభవించడానికైనా నువ్వు ఇలా ఇబ్బందులు పడటానికైనా కారణం
కారణం వాళ్ళే అంటే నేను నమ్మను. నువ్వు ప్రతిదీ ప్రూఫ్స్ లేకుండానే మాట్లాడుతున్నావు. మా నాన్నకు కూడా ఇలాగే మాయ మాటలు చెప్పి నమ్మించవేమో అంటే, లేదు నేను నిజమే చెప్తున్నా అనేసి మన హీరోయిన్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ తనని వదిలించుకుని, ఆగు నువ్వు దూరంగా ఉండి మాట్లాడు, ప్రతిసారి నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చిదాన్ని చేయకంటే లేదు, మీ నాన్న వెళ్ళి ఒకసారి అడుగంటే హీరోయిన్ వచ్చి వాళ్ళ నాన్న అడుగుతుంది అనమాట. నాన్న మీకు ఎక్కడ ప్రమాదం జరిగిందంటే, షిప్లో జరిగిందమ్మా నాకు ప్రమాదం అని చెప్తూ ఉంటాడు. ఈ పక్క నుంచి వీలైతే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ లాగుతున్నావు, ఇక్కడ పార్టీలో ఉన్నాం, ఇలాంటి మాటలని ఇక్కడ అనవసరం అనగానే తను ఎందుకు అడుగుతుందో అందుకనే చెప్పాను, మీరేమనుకోకండి, ఏమైంది, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అంటే, ఏమీ లేదు డాడ్ అనేసి నేను అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. అది చూసిన చిన్న హీరో కూడా తన వెనకాల వెళ్తూ ఉంటాడు. ఆగు ఆగు ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అనేసి. ఇంకా అప్పుడే ఈ పేరెంట్స్ అనుకుంటారు తనకి ఏమైనా నిజం తెలిసిపోయిందా, తను మన నిజం బయట పెడుతుందా అనేసి అనుకోగానే మన హీరో అయితే వెళ్ళి హీరోయిన్ని ఏమైంది అంటే, నేను డబ్బున్నదాన్ని కాదు, నేను పేదదాన్ని, ఇదంతా నీ ముందంతా నేను నాటకం ఆడాను, నేను నీ ముందు అన్ని అబద్ధాలే చెప్పాను, నాకు అసలు ఏ విధమైన ఆస్తి లేదు అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అనేసి అని అంటూ ఉంటాడు. సరే మీ అమ్మ నాన్న మా వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టారు అన్నది తెలుసా అంటే, తెలుసు, అందుకోసమే దానికి ప్రాయశ్చిత్తంగానే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, నీ గురించి నాకు మొదటి నుంచి తెలుసు, అయినా సరే నేను నిన్ను ఇష్టపడ్డాను, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, మా అమ్మ నాన్న చేసిన తప్పులకి నాకు పనిష్మెంట్ ఇవ్వకు, నేను నిన్ను చాలా ఇష్టపడి నిన్ను కావాలనుకుంటున్నాను అనగానే, వద్దు ఇంకా నీతో నాకు ఎటువంటి సంబంధం వద్దు, మీ అమ్మ నాన్నని చూస్తూ నేను ఆ ఇంట్లోనే నీతో సంతోషంగా ఉండలేను, మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా, మా అమ్మ ఎన్ని కష్టాలు పడి నన్ను పెంచిందో తెలుసా, మా అమ్మ కష్టాన్ని తెలిసిన నేను నీతోటి కలిసి ఉండలేను, నీతో సంతోషంగా ఉండలేను అనేసి ఇంకా ఈ హీరో కూడా చెప్తుంది, నేను ఇక్కడ జాబ్కి రిజైన్ ఇచ్చేస్తున్నాను, నేను మా అమ్మని తీసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాను అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఎందుకు సడన్గా ఇలా చేస్తున్నావు, ఉండు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనేసి అని మనోడు అంటూ ఉన్నా సరే, అస్సలు నేను ఇంకా మీ ఇద్దరి మధ్యన ఉండలేను, మీ ఇద్దరి మధ్యన నేను బొమ్మలాగా ఆ టొక్కులు ఈ టొక్కులు ఆడుకుంటానికి నేనేమి టాయ్ని కాదు, నాకు మనసు ఉంటుంది, నాకు నచ్చినది చేయాలనిపిస్తుంది, నేను ఇంకా మీ ఇద్దరి మధ్యన ఒక టాయ్ లాగా ఉండాలనుకోవట్లేదు, నా జీవితాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నా, మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్దాం అనుకున్న సమయానికి హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. నువ్వేం చేసావో తెలుసా, నా ఆస్తులన్నీ పోయేలా చేసావు, నా హస్బెండ్ జైలుకి వెళ్ళేలా చేసావు, అసలు ఇదంతా ఎందుకు చేసావు అనగానే అది విన్న మన హీరోయిన్ పరిగెత్తుకుని సెకండ్ హీరో దగ్గరికి వస్తుంది. సారీ ఇదంతా నా వల్లే జరిగిందంటే, లేదు ఇదంతా నీ వల్ల కాదు, హీరో వల్ల అయింది, హీరో ఇదంతా ఎప్పుడో చేయాలి, పాపం నా గురించి ఆలోచించి వాడు వెనక అడిగేశారు, ఇప్పటికైనా వారు పగ తీర్చుకున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, వాడికి మీద నుంచి అయినా సంతోషంగా ఉంటాడు అనేసి అని అంటూ ఉంటాడు అనమాట. హీరో అప్పుడే హీరో దగ్గరికి వస్తాడనమాట. ఇదంతా నేను చేస్తుంటే నువ్వెందుకు నన్ను ఆపలేదు, నీకు తెలిసినా సరే నన్ను ఎందుకు ఆపడానికి ట్రై చేయలేదు అనేసి అంటూ ఉంటే, లేదు నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా, నీ కష్టాన్ని చూస్తున్నా, నువ్వు ఇప్పటికైనా మనశ్శాంతిగా ఉండాలి అంటే నువ్వు ఇదంతా చేయాలి, అందుకే నిన్ను ఆపలేదు, నిన్ను వదిలేశాను. ఇంకా అప్పుడే హీరో కూడా అడుగుతాడు, అయితే నా కోసం హీరోయిన్ కూడా వదిలేస్తావంటే అది జరగని పని, అన్నిటిని వదిలేసినా నేను తన్ను వదలలేననైతే అంటాడనమాట. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అయితే ఊరు వెళ్ళిపోతూ ఉంటే మనోడు ఫ్లవర్ బొకే తీసుకుని వస్తాడు. ఇంకా అప్పుడే ఈ హీరో కూడా అంటే ఇద్దరు హీరోలు కూడా ఫ్లవర్ బొకే తీసి హీరోయిన్కి ఇస్తూ ఉంటే, సారీ నాకు మీ ఇద్దరి మధ్యన ఇరుక్కుని ఇబ్బంది పడాలని లేదు, నా లైఫ్ని నేను చూసుకోవాలనుకున్నా, సారీ మీ ఇద్దరు కూడా నాకు జీవితంలోకి వద్దు అనేసి ఇద్దరిని రిజెక్ట్ చేసి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మన ఇద్దరు కూడా సాడ్గా అక్కడ నుంచి హీరోకి సెండ్ ఆఫ్ అయితే ఇస్తారు. ఇక్కడతో ఈ డ్రామా అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.